రేపు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తున్నారు వంశీని పరామర్శించడానికి. ఎంత శుభవార్త చెప్పావు బాబు. డాక్టర్ వాట్స్ ద ప్రాబ్లం? యూ టాకింగ్ అబౌట్ ద పేషెంట్? టోటల్ గా బ్రెయిన్ దోబింది. రేపు రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి వంశీని పరామర్శించడానికి జైలు మీద బయట ఉన్నటువంటి జైలు ఖైదీ ఎవరైతే ఏం మాట్లాడుతుంటావు? పొద్దు పొద్దున్నే తాగుండావా? జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో వెళ్తున్నాడు పరామర్శించడానికి. ఏమండి, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మర్యాదగా చెప్తున్నాను, గౌరవం తగ్గించి మాట్లాడొద్దు. అయితే నాకేమనిపించిందంటే చెప్పు, నేను వింటాను కదా. అసలే అక్కడ వాళ్ళు మమ్మల్ని ఏదో చేసేస్తున్నారు అంటున్నారు. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. చూడండి, పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళా వైద్యుడు కళా వైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు. సీక్రెట్ చెప్పారా నీకు దానవరా బాబు? లిస్ట్ ఇస్తారా లేకపోతే మీరే ఇది చేస్తారా? ఏమో అప్పుడు మీకు అనారోగ్యాలు లేవా, ఇప్పుడే వచ్చాయా అని మీరు పుండు మీద కారం చల్లితే ఎలా? మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా? ఇది నిజంగా కూడా నేను దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. ఎందుకంటే అక్కడ ఉన్న పాపం వంశీ, అరే నోట్లో నాలుగు పెడితే నోట్లో నాలుగు లేనోడు నేను రియల్ గా మాట్లాడుతున్నాను శివారెడ్డి. చెయ్యి వేలు పెడితే కొరకలేనోడు చాలా చాలా పాపం. అసలు ఎంత అమాయకుడు అండి. ఇంత మంచివాడి మీద కంప్లైంట్ చేయడానికి నీకు నోరెలా వచ్చిందయ్యా? ఓహో, వాళ్ళు ఆవిడ చెప్పారు మొన్నే, పాపం ప్రకృతి శిక్షిస్తుందండి. అందరూ తప్పులు చేస్తారు, నేను చేయట్లేదని చెప్పట్లేదు. బట్ నేచర్ ఆల్సో హ్యాస్ ఇట్స్ ఓన్ జస్టిస్. సో ఐ బిలీవ్ ఇన్ దట్. అటు చూడు, వస్తున్నా, లిప్స్టిక్ వేసుకుంటున్నా. అట్లాంటి వేసుకునే ప్రశాంతంగా ఉన్న కొంపనే పబ్లిక్ పార్క్ చేసేసావు. ఆమెనంతా టార్చర్ పెట్టాడు నాకు తెలియదు, కానీ ప్రకృతిని శిక్షిస్తుందని ఏదో చెప్పింది. నిజమా? అంతకంటే ఇంకేం కావాలి సార్? మా భువనమ్మని కానీ మా ఆడవాళ్ళని కానీ ఏ విధమైనటువంటి అవాకులు చెవాకులు పేలున్నటువంటి ఒక పశువుని వాళ్ళ రోజున అరెస్ట్ చేసినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు నిజంగా అభినందిస్తున్నా. చెప్తున్నా కానీ ఓపెన్ చెప్తున్నా కదా, నీ ఉద్దేశం నాకు అర్థమైతా ఉంది. నువ్వు ఎందుకు మాట్లాడుతున్నా నాకు తెలుస్తా ఉంది. వంశీ అనేటువంటి వ్యక్తి ఒక యువకుణ్ణి భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి, అరే నిన్నెవడైనా టీ తాగించి మరి కొట్టాడరా? బెదిరించి కిడ్నాప్ చేసి బాధలు తిరిందా? అరవకో, మొన్న నాకే ఇలాగే కాలింది. సత్యవర్ధన్ కిడ్నాప్ దాడి కేసులో అరాచకవాది వల్లభనేని వంశీ కస్టడీ పిటిషన్ పై ఇవాళ విచారణ జరగనుంది. లైకింగా తలకాయ ఊళ్ళో అంతా అప్పులు చేసినట్టుగా కనపడితే చెప్పమన్నారు. కనపడలేదని చెప్పండి. కేసులో సత్యవర్ధన్ వాంగ్మూలం కీలకంగా మారింది. ఇప్పటికే పోలీసులకు తన స్టేట్మెంట్ ను సత్యవర్ధన్ పూసగుచ్చినట్లు వివరించినట్లు సమాచారం. నీకు దండం అమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు? తనను కిడ్నాప్ చేశాక ఏ రోజు ఎక్కడెక్కడ ముంచి ఎలా తీసుకెళ్లింది వివరంగా చెప్పారు. అతనికి సంబంధించిన అతను ఏదైతే ఒక కేసు వేశాడో ఆ కేసు విత్డ్రా చేసుకుంటావా లేవా అని అతను. మీరేం కంగారు పడకండి, అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. ఏం ఫీల్ ఉండదు అతన్ని భయపెట్టి ప్రలోభ పెట్టి బెదిరించి అతని ప్రాణాల ముప్పుంది అని చెప్పి కూడా అతన్ని. ఇదయ్యా మీ అసలు రూపం. ఏం చదవటారు సార్? చెప్పు తీసుకొట్టండి సార్. దానికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలు టెక్నికల్ పోలీసుల దగ్గర ఉన్నాయి కాబట్టి పోలీసులు అతని మీద కేసు లాడ్జ్ చేశారు, అతన్ని అరెస్ట్ చేశారు. ఎక్కడెక్కడ తింగర్ నా కొడుకులు మనకే తగులుతున్నారు. ఇవాళ ఈ క్షణంలో అయితే నిజంగా నాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ వ్యవస్థను చూస్తే కొంచెం గర్వంగా ఉందండి. ఏమిటండి మీరు మాట్లాడేది? ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలేడేంటి? చూపేంట్రా అంతేలే, ఎదవలకు పదవులు వస్తే ఇలాగే ఏడుస్తూ. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి.